హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీకు డెమోని చూపిస్తాను, వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు చిన్న మనవి, చిన్న రిక్వెస్ట్ ఏంటో ఒకసారి వినండి. నేను ఏ వీడియో క్రియేట్ చేసినా ముందుగానే ఫుల్ డెమోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఏ వీడియోని క్రియేట్ చేసినా ముందు ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి కింద వాచ్ లింక్ కూడా ఇస్తాను. మీకు నచ్చితే చూడొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోయినా, మీకు వీడియో కనపడకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తే పర్టికులర్గా ప్రతిరోజు ఫుల్ డెమో ఉంటుంది. దాని కింద వాచ్ లింక్ ఉంటుంది, తొమ్మనేలతో చూపిస్తూ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కావాలనుకుంటే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 అడ్వాన్స్ ఫిల్ కిందకి వెళ్ళండి. ఫోటో డ్యూరేషన్ ఒక 6 సెకండ్స్, 5 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ పెడదాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్. దీని సైజ్ మీరు కరెక్ట్గా 30 సెకండ్సే పెట్టుకోవాలి. చివరి పట్టుకుని లాక్కుంటూ వెళ్తే 30 సెకండ్స్ వస్తుంది. ఇలా పెట్టేయండి. పెట్టి ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది టెంప్లెట్. ముందు మిక్సర్లోకి వెళ్ళి ఆడియో తీసేయండి. తీసిన తర్వాత ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అందరికీ, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. వీలైతే ఒక షేర్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్ ఇక్కడ గ్రీన్ పెట్టండి, ప్యూర్. ఓకే, గ్రీన్ పెట్టేసి రైట్ మార్క్. ఇక్కడ మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కింద సాచురేషన్ అని ఉంటుంది. ఇది పూర్తిగా పెంచండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫొటోస్ మనం 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్దాం. మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ కొద్ది ఫార్వర్డ్ చేశాను. ఇలా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్కి వెళ్ళింది కదా, ఇలా పట్టుకొని కరెక్ట్గా కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా చేసుకొని కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా చేసుకొని చివర పట్టుకొని అవసరం లేదు, ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడితో అయిపోతుందో ఈ టెంప్లెట్. బ్లాక్ స్క్రీన్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. యాజ్ టీజ్గా మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశారు కదా, మళ్ళీ చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అక్కడికి వచ్చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఫోటోని క్లిక్ చేయడం, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇంకొకటి క్లిక్ చేయడం, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, మళ్ళీ చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. ఇక్కడికి పెట్టేయండి. కరెక్ట్గా ఫ్రేమ్లోకి సెట్ అయితే చాలు ఫోటో కరెక్ట్గా పర్ఫెక్షన్. ప్లే చేసుకుంటూ వెళ్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాక్ స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్దాం. బ్లాక్ స్క్రీన్ దగ్గర కరెక్ట్గా సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని పెట్టడం, కట్ చేయడం. ఇలా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, మళ్ళీ చివరి పట్టుకొని పెద్దగా చేయడం, ఇలా పైకి జరపండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఈ బ్లాక్ స్క్రీన్ దగ్గర సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ పెట్టేద్దాం. ఇలా కంప్లీట్గా ఫోటోలన్నీ పెట్టేసి కట్ చేయడం. ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి జరుపుకోవాలి. ఓకే, ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్ గ్లో టెంప్లెట్ అనొచ్చు, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. కిందకి వెళ్తే మిక్సర్, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్, స్క్రీను,
అయిపోయింది కదా. ఇప్పుడు ఫొటోస్కి ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోవడం. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా కరెక్ట్గా ప్లేస్లోకి పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. ఇలా బాగా కనపడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను. ఒక సెకండ్ కరెక్ట్గా ఒక హాఫ్ సెకండ్ వరకు వచ్చి ఇలా కొంచెం దీన్ని నొక్కి పట్టి వెనక్కి జరపండి ఈ హార్డ్ పార్టికల్స్ వీడియోని. ఈ బ్లాక్ స్క్రీన్ వచ్చిన తర్వాత టెంప్లెట్ ఇలా ప్లే అవుతుంది, అప్పుడు బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన సాంగ్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది పడేసేవా పిల్ల సాంగ్ వీడియో. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చిందని చూసుకోండి లాస్ట్కి. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఈ ఆడియో లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్టెడ్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.